అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. శ్రావణ మాసంలో శివలింగానికి కొన్ని వస్తువులు పొరపాటున కూడా సమర్పించకూడదు. దీనివల్ల శివుని అనుగ్రహం పొందలేరు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడికి సమర్పించకూడనివి ఇవే. శ్రావణ మాసంలో శివుని ఆరాధనకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలోని ప్రతి ఒక్క రోజుకి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు అనేక వస్తువులు సమర్పిస్తారు. రుద్రాభిషేకం, జలాభిషేకం, పంచామృతంతో అభిషేకం నిర్వహిస్తారు. అయితే శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు కొన్ని సమర్పించకూడని వస్తువులు ఇవి శివుని పూజకు దూరంగా ఉంచాలి. అవేంటో చూద్దాం. తులసి. హిందువులకు అత్యంత పవిత్రమైన మొక్కలలో తులసి ఒకటి. ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే తులసి ఆకులు విష్ణుకు ప్రీతికరమైనవి, కానీ శివునికి సమర్పించకూడదు. ఎందుకంటే హిందూ గ్రంథాల ప్రకారం తులసి రాక్షసి రాజు జలంధరుకు భార్య. విశ్వాన్ని రక్షించడానికి శివుడు జలంధరును నాశనం చేశాడు. అందువల్ల శివుడికి తులసి ఆకులు సమర్పించకూడదు. అలాగే తులసి మాలతో శివమంత్రాన్ని జపించకూడదు. పసుపు లేకుండా ఏ పూజా కార్యక్రమం, శుభకార్యం జరగదు. పసుపు ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వైద్య లక్షణాలు, ఆరాధనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ పసుపును శివుడికి సమర్పించరు. ఎందుకంటే శివుడు సన్యాసిగా ప్రాపంచిక సుఖాల నుండి తనను తాను వేరు చేసుకున్నాడు. పసుపు సంతానోత్పత్తి, వివాహంతో ముడిపడి ఉంది. అందుకే శివుడికి పసుపు సమర్పించరు. బదులుగా చందనం సమర్పిస్తారు. సింధూరం కూడా శివునికి సమర్పించకూడదు. ఎందుకంటే పసుపు మాదిరిగానే కుంకుమ కూడా సంతానోత్పత్తి, వైవాహిక జీవితానికి సంబంధించినది. ఇది శ్రేయస్సుతో ముడిపడి ఉన్న దేవతల ఆరాధనకు ఎక్కువగా ఉపయోగిస్తారు. శివుడు నిర్లిప్తకుడు చిహ్నం, అందుకే సమర్పించరు. బదులుగా శివుడికి భస్మాన్ని సమర్పిస్తారు. చెడిపోయిన బిల్వపత్రాలు. విరిగిన, చెడిపోయిన బిల్వపత్రాలు పొరపాటున కూడా శివుడికి సమర్పించరు. శుభ్రంగా ఉన్నవి, మరకలు లేని 3 ఆకుల బిల్వపత్రాన్ని మాత్రమే శివలింగానికి సమర్పించాలి. పాడైపోయిన బిల్వపత్రాలు సమర్పించడం అపరాధం చేసినట్టే. కంచు పాత్రలో నీరు. శివుడు అభిషేక ప్రియుడు. నీరు, గంగాజలం సమర్పించడం పవిత్రమైనదిగా భావిస్తారు. అభిషేక సమయంలో శివునికి గంగాజలం, తేనె, పెరుగు, పంచామృతం పాటు మరెన్నో సమర్పిస్తారు. నీరు సమర్పించే పాత్ర కంచు పాత్ర అవ్వకూడదు. కంచు కుండలో నీటిని సమర్పించడం అశుభం. రాగి, వెండి లేదా మట్టి కుండలు ఉపయోగిస్తారు. చాలామంది పూజ సమయంలో శంఖాన్ని ఊదడం ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. ఇది చుట్టుపక్కల వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు. శంఖాన్ని ఊదుతున్న వ్యక్తి అతని చుట్టూ ఉన్న సానుకూల ప్రభావాన్ని ప్రభావితం చేస్తుందంటారు. అయితే శివుడికి పూజ చేసేటప్పుడు మాత్రం శంఖాన్ని ఉపయోగించకూడదు. ఎందుకంటే చాలా కాలం క్రితం శివుడు శంఖచుడు అనే రాక్షసుడిని ఓడించాడని చెబుతారు. శంఖం అదే రాక్షసుడి రూపమని చెబుతారు. అందుకే శంఖం ఊదడం, శంఖం ద్వారా నీటిని సమర్పించడం మంచిది కాదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.